కాని భవనాల నిర్మాణంలోని హాస్టళ్లు, బోధనాసుపత్రులు, కనీస వసతులు లేక విద్యార్థుల అవస్థలు. ఏడాదిలో 5, వచ్చే ఏడాదిలో 7 కొత్త కాలేజీలు రెడీ అంటూ డబ్బా. పలు చోట్ల పునాదుల దశలో నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. కొంచెం కామన్ సెన్స్ లేనటువంటి జర్నలిజం అంటే ఇదే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్రిందసారి జాతీయ విద్యా సంస్థలు ఇచ్చింది, అటిని అద్దె గదుల్లో మిగతా వాటిలో పెట్టి నడుపుతున్నారుగా. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు అద్భుతం ఎట్టయ్యాడు, అసలు బిల్డింగే కట్టకుండా క్లాసులు పెట్టారు కదా. మరి అప్పుడు అద్భుత పాలన అయింది. ఇప్పుడు ముందు అర్జెంటుగా మెడికల్ కాలేజీలు తీసుకుని మెడికల్ సీట్స్ తీసుకున్నారు. వాటిలో కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చేమో. అండర్ కన్స్ట్రక్షన్లోనే కదా రాష్ట్ర రాజధాని నడిచింది అమరావతి. కామన్ సెన్స్తో కాకుండా కామన్తో ఆలోచిస్తే ఎట్లుంటుందో ఆంధ్రజ్యోతి జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇక్కడ ఖచ్చితంగా అన్ని 17 వచ్చినాయి అనేది భ్రమ. నేను నిన్న కూడా ప్రస్తావించాను. 5 వచ్చినాయి, మిగతా 5 ఈ ఏడాది రావాలి, నెక్స్ట్ ఇయర్కి. ఆ తర్వాత ఇంకొక 7 దాకా రావాల్సినటువంటివి ఉన్నాయి. అయితే దశల వారీగానే వాళ్ళు చెప్పుకున్నట్టు 17 కాదు, 5 ముందు వచ్చేసినాయి. బట్ ఒక మెడికల్ కాలేజీలో వస్తేనే గొప్ప అని చెప్పుకునేటువంటి రోజుల్లో 5 మెడికల్ కాలేజీలు లైన్లోకి వచ్చేయడం అంటే ఆషామాషి కాదు. కాకపోతే వీళ్ళు అలాంటి అంటే రాష్ట్రానికి మంచి జరిగితే దాని మీదన విషం చిమ్మేటటువంటి వ్యవహార శైలితో కూడినటువంటి వార్తలు ఇక్కడికి ప్రధానంగా కనబడేటటువంటిది. ఇందులో అన్నీ కూడా రాజమహేంద్రవరంతో సాగుతున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఇవన్నీ రాసుకొచ్చారు తప్పించి క్లాసులు బిగినాయి అన్నది మాత్రం రాసుకురాలేదు. ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.